హాయ్ ఫ్రెండ్స్, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో పెడుతున్నాను. ఇవాళ సండే అని చెప్పి మా మమ్మీ చికెన్ కర్రీ ఉంటుంది. మీకు కూడా అది ఎలా ఉండాలో చూపిస్తా. ఫస్ట్గా ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ముందు చికెన్ బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. దానికోసం పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే ఒక 2 నిమ్మకాయ రసం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుంటూ కడగండి ఫ్రెండ్స్ చికెన్ని. ఇలాగ ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకు అప్పుడు స్మెల్లో తెలుస్తుంది ఉల్లిపాయ దోరగా వేయించి. ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా కడిగి చికెన్ పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి క్వాంటిటీ వచ్చేసి 1 kg ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని తగిన 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటే ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్లో వేగుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత టమాటో పీసెస్ అనేవి వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు కూర బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా అందులో వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ నుంచి వచ్చిన వాటర్ దిగుతుంది. అది దిగింది కుక్ అవుతే చాలా బాగుంటుంది. ఇంతలో పక్కన వేడివేడి అన్నం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది మంచిగా పొంగుతుంది. ఇప్పుడు మనం చికెన్ కుక్ అయ్యేలోపు మసాలాలన్నీ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లిపాయ రేఖలు, 1 స్పూన్ ధనియాలు, 2 యాలక్కాయలు, 1 దాల్చిన చెక్క, 1 మొగ్గ, అలాగే 3 లవంగాలు, 10 జీడిపప్పు బద్దలు. ఇప్పుడు అవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చిందో చికెన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనకి చాలా వాటర్నే ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని పైన మళ్ళీ ప్లేట్ అనేది పెట్టేసుకొని ఉంచండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోండి. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎప్పుడు ప్యాకెట్ కారం వాడం ఫ్రెండ్స్. మేము ప్రతి సమ్మర్కి కారం సంవత్సరానికి సరిపోయేంత కారం పెట్టుకుంటాం ఫ్రెండ్స్ రెడీ చేసుకుని. అప్పుడైతే కర్రీస్ అన్నీ మనకు చాలా బెటర్ టేస్ట్ వస్తుంది. ఇలా కర్రీ అంతా కలిపేసుకొని మళ్ళీ నీళ్లు పోవడం కోసమని ప్లేట్ అయితే పెట్టేసుకోండి. బబుల్స్ చూడండి ఫ్రెండ్స్, నోరు ఊరిపోతుంది కదా. పక్కన అన్నం పెట్టాం కదా ఫ్రెండ్స్ ఒక స్టవ్ మీద. అది కూడా రెడీ అయిపోయింది. అన్నం వార్చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం నార్మల్ వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అయితే 1 గ్లాస్ పడుతున్నాయి ఫ్రెండ్స్. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ అనేది పెట్టేసుకొని కూర బాగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చికెన్ కర్రీలోకి రసం అయితే బాగుంటుందని మా మమ్మీ రసం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మన మమ్మీతోటి విందాం. ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు కచ్చాపచ్చా దంచుకొని 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించి ఈ కచ్చాపచ్చా దంచుకుని అందులో వేసి, అందులో 1 టమాటో కూడా చిన్న పీసెస్ వేసి అందులో వేసి తాలింపు పెట్టుకోవాలి. కొంచెం చింతపండు
చిటికెడు చింతపండు, పసుపు, కారం, సాల్ట్ వేసి వాటర్ పోసుకోవాలి. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ విధంగా మీరు పక్కన రసం కూడా పెట్టుకుంటే మన చికెన్ కర్రీలోకి సూపర్ టేస్టీ రసం అనేది. పక్కనే చికెన్ కర్రీ పెట్టాం కదా ఫ్రెండ్స్, అది చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మా మమ్మీ అందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా కర్రీలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేసేసుకొని ఒకసారి ఫుల్గా మొత్తం కర్రీ అంతా పట్టేలాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ కోసం అనేది సాల్ట్ చూస్తున్నారు ఫ్రెండ్స్. అది ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, మేము వేయట్లేదు. అలాగా మీకు తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని ప్లేట్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అవ్వడానికి ఎంత టైం పట్టింది మమ్మీ? పావు గంట. మనకి పావు గంట టైం అనేది సరిపోతుందంట ఫ్రెండ్స్. సో 15 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ మనం చూద్దాం. సో ఫైనల్గా మనకి కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తినే సమయం వచ్చింది ఫ్రెండ్స్. చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్ అయితే. మా అమ్మ దాంతోపాటు గారెలు అనేది వేసింది. టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్. అండ్ ఇందాక మనం రసం పెట్టుకున్నాం కూడా, అది కూడా ఫైనల్గా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.